కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంపు కోసం భూసేకరణ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని బీజేపీ ప్రశ్నించింది. ఆల్మట్టి ఎత్తు పెరిగితే మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పింది. నిజామాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించింది. రాష్ట్రంలోని నిరుద్యోగులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది బీజేపీ. ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ చేపడుతోందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. తెలంగాణకు జరిగే నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నేటి అంశంలో బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఆల్మట్టి హైట్ పెరిగితే మహబూబ్ నగర్, నల్గొండ ఎడారి అయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఆల్మట్టిపై కోర్టులో స్టే ఉండగా ముందుకెళ్తే బీజేపీ ఊరుకోదని హెచ్చరించారు. ల్యాండ్ అక్విజిషన్ ఎందుకు చేస్తున్నారంటే రేపు ఫ్యూచర్లో ఈ యొక్క హైట్ని పెంచేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న స్టోరేజ్కు అది సరిపోదు కాబట్టి హైట్ పెంచితే ఎక్కువ ఎక్విజిషన్ కావాలని చెప్పేసి ఈ ప్రయత్నం చేస్తాను. మరి మన ఒక ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారితో మాట్లాడి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, వాళ్ళ పార్టీ ప్రభుత్వం మా తెలంగాణకు నష్టం అవుతుందని చెప్పి ఒక మాట మాట్లాడలేదు. ఏదైతే తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నష్టం చేసిందో మీరు సేమ్ అదే కంటిన్యూ చేస్తా ఉన్నారు. నిజామాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. కేంద్రం అనుమతి ఇచ్చినా, నిధులు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. జిల్లాకు చెందిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోవడం సిగ్గుచేటన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతామంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆదమ్నగర్లో పైసలు పెండింగ్ ఉన్నాయా? పైసలు ఇప్పియండి. ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషనే మీది 130 కోట్ల అరసపల్లి బ్రిడ్జ్కి టోటల్ సెంట్రల్ ఫండే. ల్యాండ్ అక్వైర్ చేసి ఇవన్నీ కూడా చేతనైతలేదు. సెంట్రల్ ఫండ్ వచ్చింది డైవర్ట్ చేసుకుంటున్నారు, పేమెంట్లు ఇస్తలేరు కాంట్రాక్టర్కి. ఆర్మూర్ రోడ్డు, నిజామాబాద్ ఆర్మూర్ రోడ్ మామిడిపల్లి దగ్గర ఫ్లైఓవర్ దగ్గర పడ్డది, 3.5 కోట్లు ఇస్తే ఆ పైన బీటీ రోడ్ వేసేస్తారు కాంట్రాక్టర్లు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు డైవర్ట్ చేసుకున్నారు. జీఎస్టీ 2.0తో నిరుపేదలకు, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం లభిస్తోందన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. దేశ ప్రజల కోసమే జీఎస్టీని ప్రధాని మోదీ తగ్గించారని చెప్పారు. జీఎస్టీ తగ్గించడాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్, పెట్రోల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు పాయల్ శంకర్. నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రజల గురించి ఆలోచించి ఈరోజు జీఎస్టీ తగ్గించినందువల్ల ఎక్కడ భారతీయ జనతా పార్టీకి పేరొస్తుందనో, నరేంద్ర మోడీ గారికి పేరొస్తుందనో ఇక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు మాట్లాడుతున్నటువంటి